दिव्यानंत प्रभाव वन्द्यासार कारुण्य पारावारा निखिल जगद्दावन पावनधाम अल्पायु वो मेघयु नीवे अक्षीण विभवान्धकारा त्रित्वमौ एक महादेव मां पाहि मां पाहि मां पाहि श्री यहोवा శుభోదయం. ప్రియ ఆరాధన శ్రోతలందరికీ నమస్కారం. శుభకరము శుభప్రదమైన ఆ కరుణామయుని నామాన్ని ప్రభాత వేళ సేవించడంలో ఎంతో ఆనందం ఉంది. మరి ఆ ప్రభువుని మనోల్లాసాన్ని కలిగించే గానం ద్వారా సేవించండి. ప్రియ సర్వమతాభిమాని, జాతి ఏదైనా జాగృతి ఒక్కటే, మతం ఏదైనా మనుగడ ఒక్కటే, భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా పొడమి ఒక్కటే, కులం ఏదైనా రక్తం ఒక్కటేనని, ఈ పంచ సత్యాలు ప్రపంచానికి ఆదర్శప్రాయమని చాటి చెప్తుంది ఈ ఆరాధన వాణి. प्रभु येसु कथा, इदि येसु कथा, प्रभु येसु कथा, मन नीलु कथा, वसुधैक सुधा, मन नीलु कथा, वसुधैक सुधा, इदि सुधा सुधा सुधा, इदि येसु कथा, प्रभु येसु कथा, इदि येसु कथा, प्रभु येसु कथा. Hallelujah.
కలే బాపి ధరణి మేలు తలచి ఆత్మబోధలే చేసి అమర సుధలు చిలికి ఆత్మబోధలే చేసి అమర సుధలు చిలికి చిలువ మరణమందే మృతిని విజయముంది హల్లెలూయా 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 హల్లెలూయా. సహనము ప్రభుని మధుర తత్వము ప్రేమ కరుణ సహనము ప్రభుని మధుర తత్వము నీతి రీతి నిర్భీతి క్రీస్తు హృదయ జ్యోతి నీతి రీతి నిర్భీతి క్రీస్తు హృదయ జ్యోతి విశ్వశాంతి దూత సర్వకాంతి దాత హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది యేసు కథ ప్రభు యేసు కథ ఇది యేసు కథ ప్రభు యేసు కథ మన నీలు కదా వసుధైక సుధా మన నీలు కదా వసుధైక సుధా ఇది సుధా 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 ఇది యేసు కథ ప్రభు యేసు కథ ఇది యేసు కథ ప్రభు యేసు కథ. మనిషి కోసం మరణమందిన దైవసుతునికి వందనం మనిషి కోసం మరణమందిన దైవసుతునికి వందనం అనురాగం ఆ త్యాగం అనురాగం ఆ త్యాగం ఈ భువిని వెలిగిన దీపం మనిషి కోసం మరణమందిన దైవసుతునికి వందనం. మాటనిచ్చెను అంధునికి చూపొసగెను మూగవానికి మాటనిచ్చెను అంధునికి చూపొసగెను ప్రభునిలో ప్రేమకే ప్రపంచం విరిసెను 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 మనిషి కోసం మరణమందిన దైవసుతునికి వందనం. జీవజలమే కురియజేసెను మృతులనే బ్రతికించెను జీవజలమే కురియజేసెను
బ్రతికించెను, మృతులనే బ్రతికించెను. సువార్తను ధూర్తులే సిలువపై చీల్చిన 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 మనిషి కోసం మరణమందిన దైవసుతునికి వందనం. పల్లవి కల్వరి చరణం దూతలంతా బృందము. సిలువ పల్లవి కల్వరి చరణం దూతలంతా బృందము. సహనమే స్వరముగా సాగెను జీవితం జీవితం జీవితం. మనిషి కోసం మరణమందిన దైవసుతునికి వందనం. మనిషి కోసం మరణమందిన దైవసుతునికి వందనం. అనురాగం ఆ త్యాగం, అనురాగం ఆ త్యాగం, ఈ భూమిని వెలిగిన దీపం. మనిషి కోసం మరణమందిన దైవసుతునికి వందనం. చతుర్థ స్కంధము, దావీదు కీర్తన 90. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించెదము. వీణను శృతి చేసి మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతమునే పాడగా, గొంతెత్తి స్తుతి గీతమునే పాడగా, వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా, వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా. మానస వీణను శృతి చేసి
శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి, దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగని. శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి, దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగని. మనమే జగతికి వెలుగిస్తే విశ్వాస గణాలు కలిస్తే, మనమే జగతికి వెలుగిస్తే విశ్వాస గణాలు కలిస్తే, స్తుతి ధూపం పై తెగసి దీవెనలే వర్షింపవా. మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా. వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా, వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా. మానస వీణను శృతి చేసి వేకువ జామున మెలకువ గలిగెను, చీకటి రెక్కలు విరిగి కరిగెను. నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే ఆరాధించెను. వేకువ జామున మెలకువ గలిగెను, చీకటి రెక్కలు విరిగి కరిగెను. నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే ఆరాధించెను. కనుల కన్నీరు తుడిచివేసెను, మనసున వేదన తీరిపోయెను. కనుల కన్నీరు తుడిచివేసెను, మనసున వేదన తీరిపోయెను. సడలిన చేతుల బలమునిచ్చెను, వడలిన కాళ్ళకు జయమునిచ్చెను. నా యేసు ప్రేమే నన్ను వెంటాడెను, నా క్రీస్తు కృపయే నన్ను కాపాడెను. వేకువ జామున మెలకువ గలిగెను, చీకటి రెక్కలు విరిగి కరిగెను. నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే ఆరాధించెను. అడవిలో దారి కలుగ చేసెను, ఎడారిలో నదులు పొంగి పొరిలెను. అడవిలో దారి కలుగ చేసెను, ఎడారిలో
సృష్టిలోని వివిధములైన పక్షులను జంతువులను ప్రతిమా స్వరూపముగా మార్చి ఈ దినాలలో ఆరాధన చేయుచున్నారు. నిజ దైవావతారం ప్రత్యక్షపరచుటకే యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. దేవుడు ఇతర రూపములను గాక మానవ రూపముగా జన్మించుటకు ఒక బలీయమైన కారణం ఉన్నది. ఆకాశ పక్షి రూపమున దేవుడు అవతరించినచో మానవులకును పక్షులకును ఏమి సంబంధం ఉండగలదు? భూమిపైనున్న జంతువు రూపములో ఒకవేళ వచ్చినట్లయితే మానవులను భక్షించు జలచరములు మరి ఏ విధమైన జంతువు కూడా మానవుడు పూజించలేడు. ఆత్మ కలిగిన మానవుడు ఆత్మలేని సృష్టిలోని సృష్టమును పూజించలేడు కదా. లోకరక్షకుడు ఎట్టివాడై ఉండాలి? మనం ఆలోచించాలి. పాపసహితుడైన మానవుడు పాపము యొక్క భయంకరత్వమును ఎలా గుర్తించగలడు? మానవుడు శరీరముతో పాపము చేసి ఉన్నాడు గనక శరీరముతోనే శిక్ష అనుభవించవలసి ఉన్నది. అంచేత యేసు ప్రభువారు పాప శరీరాకారములో జన్మించినట్లయితే మానవులను పాప శిక్ష నుండి విడుదల చేయుటకు గాను శరీరములో శిలువ అనుభవించవలసి వచ్చింది. మానవుడు పాపి అయినందువలన దేవుడు న్యాయ లక్షణమును బట్టి క్రీస్తును శిక్షించను. ప్రేమను బట్టి మానవుని శిక్షించి ఆ శిక్ష నుండి తప్పించుటకే ఈ రూపము ధరించవలసి వచ్చెను. అందుచేత దేవుడు శరీరాకారములో క్రీస్తుగా అవతరించి పాపికి బదులుగా పాపపు శిక్షను అనుభవించాడు. శిలువలో దేవుని యొక్క న్యాయ శిక్షణను ఆయన ప్రేమ లక్షణమును మనకు ప్రత్యక్షపరచుచున్నది. మానవుడు పాపి మరణ స్థితిలో ఉన్నాడు. ప్రాణమునకు రక్తము అవసరము కదా. మరణించిన మానవుని జీవింపజేయుటకు జీవించిన వ్యక్తి మరణించవలయను. నిత్యజీవి అయిన దేవుడు శరీరధారి కానిచో ఎట్లు పాపికి బదులుగా మరణించగలడు? క్రీస్తు తన రక్తమును పాపికి బదులుగా చిందించి మరణించి తిరిగి లేచి జీవాన్ని ప్రసాదించాడు. క్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన వారిని దేవుడు క్రీస్తుతో సమాన వారసులుగా చేశాడు. ఆయన రూపమునకు మార్చవలనని ఆయన కోరుకున్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. కాపరి ఓ కాపరి నా చిన్న మందను మేపుము, నా తండ్రి ఇంటిని కాయుము. కాపరి ఓ కాపరి నా చిన్న మందను మేపుము, నా తండ్రి ఇంటిని కాయుము. పసిపిల్లలు సిలువ తల్లి ఒడిలో వీరు, పసిమి ఛాయలారని కల్వరి పూలు. పసిపిల్లలు సిలువ తల్లి ఒడిలో వీరు, పసిమి ఛాయలారని కల్వరి పూలు. బలహీనులని నీవు వెలిగా చూస్తే కళవళపడి కన్నీరు పెడతారు.
కాపరి ఓ కాపరి నా చిన్న మందను మేపుము నా తండ్రి ఇంటిని కాయుము. కసి ఉన్న పసవున్న సిలువ విప్లవం వీరు కసిరితే విసిరితే కదిలిరాదు విప్లవం. కసి ఉన్న పసవున్న సిలువ విప్లవం వీరు కసిరితే విసిరితే కదిలిరాదు విప్లవం. సహన సహస్రాల సిలువ శిక్షణనివ్వాలి సమాధాన స్వరభేరి ప్రోగించాలి. కాపరి ఓ కాపరి నా చిన్న మందను మేపుము నా తండ్రి ఇంటిని కాయుము. కాపరి ఓ కాపరి నా చిన్న మందను మేపుము నా తండ్రి ఇంటిని కాయుము. పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ. యేసు మోమున ఊసిన ఉమ్ములే కోయిలమ్మకు పన్నీటి జల్లులమ్మ. క్రీస్తు శిరస్సున ముళ్ళ కిరీటమే కోయిలమ్మకు పెళ్ళి ముసుగాయనమ్మ. సిలువ సన్నాయి స్వరము వినరమ్మ వధువు సంఘము సిద్ధమాయనమ్మా. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ. యేసు చేతుల కాళ్ళను మేకులే కోయిలమ్మకు గాజులు గజ్జలమ్మ. క్రీస్తు కల్వరి మరణదండమే కోయిలమ్మకు మంగళ సూత్రమమ్మ.
సిలువ సన్నాయి స్వరము వినరమ్మ వధువు సంగము సిద్ధమాయనమ్మా. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా, కొత్త భూమి పెళ్లి పీఠమ్మా. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయములను, సలహాలను, మీ ప్రార్థనా విన్నపములను మాకు తెలియచేయండి. మా చిరునామా ఆరాధన, PO Box 711, యానెండేల్, వర్జీనియా 2200. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు మాతో కలిసి దైవారాధనలో పాల్గొని ప్రభువుని సేవించి దైవాశీస్సులను పొందండి. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon you and be gracious unto thee. The Lord lift up his countenance upon thee and bless thee. Amen. I can hear the chariots rumble, I can see the marching throng, the flurry of God's trumpets spell the end of sin and wrong. Regal robes are now unfolding, heaven's grand stands all in place. Heaven's choir is now assembled, start to sing amazing grace. Oh, the King is coming, the King is coming. I just heard the trumpet sounding, and now